నానబెట్టుకోవాలండి శనగలు. నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకొని అలాగే ఒక బంగాళదుంప కూడా ఇలా కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్స్ రానిచ్చి కట్టేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్నాక బంగాళదుంపలు ప్లేట్లో తీసుకొని ఈ శనగల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఒక బాండి కానీ గిన్నె కానీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. తర్వాత 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. కప్పు అయినా వేసుకోవచ్చండి, టమాటా ముక్కలు మన ఇష్టం. 1/2 కప్పు అయితే సరిపోతుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం, పసుపు కూడా వేసుకోవాలండి. ఉడకబెట్టిన బంగాళదుంపలు తొక్కులు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గింది కాబట్టి కొత్తిమీర ముందే వేసేస్తున్నానండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప కూడా వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ శనగల మొత్తం కూడా దానిలో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మగ్గనివ్వాలండి. అలాగే చాట్ మసాలా వేసుకోవాలి. ఇదిగోండి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత గిన్నెల్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వీటిపైన మనం కొత్తిమీర, ఉల్లిపాయ అలంకరణ చేసుకోవాలండి. పైన అలా కొత్తిమీర, ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు వెన్నపూస వేసుకోవాలి. ఇష్టం లేదనుకున్న వాళ్ళు వెన్నపూస మానేసేయచ్చండి. ఇలా తింటే మటుకు టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.